Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. మీ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఈ కొత్త సంవత్సరంలో ఈ సంక్రాంతి రోజున నా మొదటి చిత్రం ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హోల్సమ్ పిక్చర్, మోస్ట్ యూనివర్సల్ పిక్చర్ ఐవ్ డన్ ఇన్ మై కెరియర్. సో అలాంటి ఎంజాయబుల్ పిక్చర్ నా మొదటి చిత్రం అవటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ పిక్చర్లో పర్టికులర్గా ఒక కొత్త వెంకటేష్ కనిపిస్తాడు. ఎందుకంటే ది హోల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కానీ ద హోల్ లుక్ ఈజ్ వెరీ డిఫరెంట్. చాలా న్యాచురల్, చాలా క్యాజువల్ స్టైల్లో ఉంటుంది. వినూత్న సంక్రాంతి శుభాకాంక్ష. కలిసి ఉందాంరా, ఎంత చక్కటి టైటిల్. కుటుంబంలో కలహాలు లేకుండా అందరం కలిసి ఉందాంరా అనే ఒక అద్భుతమైనటువంటి సూక్తితో, నీతితో, రీతితో అద్భుతంగా తీయబడినటువంటి చిత్రం కలిసి ఉందాం రా. మీ అందరికీ హ్యాపీ మిలీనియం అండ్ హ్యాపీ పొంగల్ విషెస్. కలుసుందాం రా. ఇట్స్ అ ఫిల్మ్ విత్ లవ్, ఎంటర్టైన్మెంట్, గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన గుడ్ మూవీ. సినిమా గురించి చెప్పాలంటే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా కుదిరినాయి. ఇఫ్ యూ టేక్ యాక్షన్ సైడ్ కానీ, ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ, ఎమోషన్ సైడ్ కానీ, మూడు చాలా చక్కగా కుదిరింది. ఇన్ ఎవ్రీ యాంగిల్ వి కవర్డ్ ఆల్ ది కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఎస్పెషలీ కామెడీ సీక్వెన్సెస్ విత్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్. మ్యూజిక్ ఈ సినిమాలో చాలా పెద్ద హైలైట్ ఉంటుంది. సో ఆన్ ద హోల్ ఇట్స్ అ వెరీ హోల్సమ్ పిక్చర్. అందరు ఆల్ ఫ్యామిలీస్ వచ్చి చూడగల చిత్రం. అది పర్టికులర్గా మైండ్లో పెట్టుకుని ఈ పిక్చర్ తీసాం. వీ వాంటెడ్ టు కమ్ అవుట్ విత్ మోస్ట్ హ్యాపీ ఫ్యామిలీ పిక్చర్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇది అందరికీ రీచ్ అవుతుందని నమ్మకంతోనే ఈరోజు ఆ పిక్చర్ రిలీజ్ చేస్తాం. కూడా ఏదో డిస్ట్రప్షన్ క్రియేట్ చేస్తూ దానికి అడ్డంకులు పెడుతూ ఈ రెండు కూడా ఒక సహజీవనంతో కలిసిమెలిసి ఉండాలనే దానికి ఎలాంటి అవరోధాలు వచ్చాయి, కలిసి ఉంటే వల్ల అడ్వాంటేజ్ ఏమిటి, కలిసి ఉండటానికి ఎవరైతే అవరోధాలు కల్పిస్తూ ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అని ఈక్వేట్ ఇట్ అండ్ లివింగ్ బియాండ్ యువర్ ఫ్యామిలీ ఇట్ కెన్ ఈవెన్ అప్లై టు యువర్ ఓన్ నేషన్. బట్ అంత గొప్పగా వీళ్ళు దీన్ని ఆల్ ది స్క్రిప్ట్ రైటర్స్ అలా చేశారేమో అన్నట్టుగా అద్భుతంగా మొత్తం టోటల్గా ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్, సో డిఫికల్ట్. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇన్ కలిసిందాంరా ఇస్ ది క్యారెక్టర్స్. ఈ సినిమాలో అందరి క్యారెక్టర్స్ చాలా ఐడెంటిఫైబుల్గా ఉంటుంది. అంటే మన ఇంట్లో ఉండేలాగా మన పిన్ని, మన బాబాయ్, మన కజిన్స్, మా తాత, నాయనమ్మ, మన అంకుల్స్, లేకపోతే మన పని వాళ్ళు, అందరూ క్యారెక్టర్స్ చాలా ఐడెంటిఫైబుల్గా ఉంటుంది. పిక్చర్ చూసేటప్పుడు అందరికీ అరే నేను అలాగ ఉన్నాను, నేను అలా చేశాను, నేను ఇంట్లో అలా బిహేవ్ చేశాను. సో తప్పకుండా ఎవ్రీ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోట ఐడెంటిఫై. దట్స్ వై పిక్చర్ చేసేటప్పుడు అందరికీ చాలా ఎంజాయబుల్గా చేసాం అందరం. ఎందుకంటే ఎవ్రీబడి ఫెల్ట్ దే వర్ వెరీ క్లోజ్ టు ద క్యారెక్టర్స్. అలానే బిహేవ్ చేస్తారు ఇంట్లో. దట్ సింప్లిసిటీ అండ్ దట్ న్యాచురల్ ఫీలింగ్ ఈజ్ ద రియల్ బిగ్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే వెన్ ఫస్ట్ ఇలా అవగానే యూ స్లోలీ స్టార్ట్ ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో. మనం సినిమా చూసినట్టు మాత్రం ఉండదు. ఇది ఎక్కడో ఈ కథ జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరిగింది, మనం కూడా ఇలాంటి పాత్రలు చేసాము, ఇంకా చేస్తున్నాము, అంత ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది పిక్చర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ అండ్ దట్ ఈస్ ది తెలియకుండా ఇన్నర్ హైలైట్ ఆఫ్ కలిసిందాంరా. ఉదయ్ శంకర్, డైరెక్టర్ ఆఫ్ ద పిక్చర్, ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ నాకు బాగా నచ్చింది. ద కాన్సెప్ట్ ఆఫ్ ద పిక్చర్ ఇస్ కలిసిందాంరా, లెట్స్ లివ్ టుగెదర్. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ ద మూవీ అ లాట్. ఆంధ్ర ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కథా రచయితగా కలిసిందాంరా నా హ్యాట్రిక్ సినిమా. గతంలో నేను రాసిన ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, ఈ రెండు సినిమాల కన్నా కలిసిందాంరా సినిమాలో సబ్జెక్ట్ వైజ్ డెప్త్ ఎక్కువగా ఉంది. నేను వెంకటేష్ అంకుల్
సిమ్రన్ దీది బోల్ అండ్ చిల్డ్రన్ కలిసి కలుసుకుందాం రా సినిమాలో యాక్ట్ చేశాము. నా క్యారెక్టర్ పేరు రఘు. రఘు గురించి చెప్పాలంటే వాడికి అన్ని షేడ్స్ ఉంటాయి. వాడు అల్లరి చేస్తూ ఉంటాడు, అలాగే రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేటప్పుడు రెస్పాన్సిబుల్గానే ఉంటాడు, అలాగే ఎమోషన్ ఉండాలంటే ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్ చేయాలంటే ఫైట్ చేస్తాడు. సో రఘుస్ క్యారెక్టర్ ఇస్ ఎ వెరీ ఐడెంటిఫైబుల్ క్యారెక్టర్, వెరీ ప్లీజింగ్ లవబుల్ క్యారెక్టర్. సంక్రాంతి అందరు కలిసే సమయం, ఒక మంచి పండుగ అది. ఆ టైంలో ఒక మంచి సినిమా చూడాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో వెళ్ళి, మన వైఫ్స్, బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలతో వెళ్తే ఏ ఒక్క దృశ్యం కూడా సినిమాలో ఒకరికి డిస్టర్బింగ్ కానీ అన్ప్లెజెంట్గా ఉండకూడదు అనేది అందరు జనరల్ ఫీలింగ్. అలాంటి ఒక సినిమా తీద్దామని వి ట్రైడ్ అండ్ దట్ ఇస్ కలిసి ఉందాంరా. ఈ సినిమా చూస్తే యూ విల్ సీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ నీట్, క్లీన్, హ్యాపీ. ఇట్ హ్యాస్ ఆల్ ది ఎమోషన్స్. దర్ ఇస్ గుడ్ ఎంటర్టైన్మెంట్, గుడ్ సెంటిమెంట్, గుడ్ సాంగ్స్, good action, but nothing is disturbing. At the shooting of the picture, we used to call Vishwanathan sir as Tataya and Vijay Kumari madam as Amamma. So when shot used to get over and during gap times also, we forgot that we are in the picture and we were so close to each other, everybody like a family, that without shot also I used to call them as Tataya and Amamma. So it was that love created between us while doing the movie, and that's why I think it is fabulous. కథానాయకుడు 1986లో సినిమా హీరో అయిన కాడి నుంచి ఇప్పటి వరకు, అంటే దగ్గర 13 సంవత్సరాలు అయిపోయి 14 సంవత్సరంలోకి వచ్చి కూడా తన మీద ఫలానా ఇమేజ్ ఉంది అని దొరకకుండా అద్భుతమైనటువంటి పాత్రల్ని సెలక్షన్ చేసుకుంటున్నటువంటి విలక్షణమైన కథ. నేను చేసిన అన్ని సినిమాల్లో, అంటే అన్ని సినిమాలు అన్ని క్యారెక్టర్లు బాగుంది అంటానే ఉంటాం, బట్ కలిసిమరాలో ఇన్వాల్వ్మెంట్ ఇస్ మచ్ మోర్, బికాజ్ చాలా సింపుల్ క్యారెక్టర్. ఆ సింపుల్ క్యారెక్టర్ని మేము చాలా కొత్త సీన్స్తో, కొత్త ట్రీట్మెంట్, ఆ న్యాచురల్ స్టైల్ యాక్టింగ్లో కొత్త కనపడతాను. ఇదివరకు చేసిన సీన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. ఎస్పెషలీ ద ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. సో ఈ అన్ని ఎమోషన్స్ చాలా ఫ్రెష్గా వచ్చినాయి ఈ సినిమాలో. ఏ కథానాయకుడైనా ఆ సినిమాలో పేరు తెచ్చుకోవాలంటే ప్రతి కథానాయకుడు గొప్పగా ఉండాలి. అవతల పవర్ఫుల్ దుర్యోధనుడు ఉంటేనే భీముడు గొప్పదనం, కర్ణుడు ఉంటేనే అర్జునుడు గొప్పదనం, అంటే ఈక్వల్ రైవల్. మరి ఈ చిత్రంలో శ్రీహరి అద్భుతమైన ప్రతి నాయకుడు. అంటే నిజంగా నవల్లో ప్రతి నాయకులు అంటే సినిమాల్లో ప్రతి నాయకుల్లాగా ఉండరు, కథల్లో, కావ్యాల్లో, గ్రంథాల్లో. అటువంటి ప్రతి నాయకుడి క్యారెక్టర్ ఇందులో శ్రీహరి. ఆఫ్ దిస్ పిక్చర్ విల్ బి ద మ్యూజిక్. ఆల్రెడీ మ్యూజిక్ మార్కెట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అయిపోయింది. నా కెరియర్లో మళ్ళీ ఒక బొబ్బిల్ రాజా, ప్రేమించుకున్నారా, రాజా తర్వాత నచ్చావే పాల్పిట అంటే తీసి చేసే సాంగ్ నాకు చాలా నచ్చింది. For this film, we've started publicity merchandising. We're making watches, timepieces, tumblers, all these things. And internationally, it's a habit. A film is sold beyond the film. You take the film home. You remember the film with you throughout your life. Your towels will. If you like a film, you start doing all these things. It has not yet started in India. We wanted to make a start with this. And we've got all kinds of songs in this picture. ఫ్యామిలీ ఫీల్తో మౌంటేజ్ సాంగ్ చాలా బాగా వచ్చింది పిక్చర్లో, వేర్ ఇన్వాల్వ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. సో ఇట్స్ గాట్ అ వెరీ గుడ్ వార్మ్ ఫ్యామిలీ ఫీలింగ్. అలాగే డ్యూయెట్స్ కూడా చాలా బాగా కుదిరింది. ఇందులో ఇంకో హైలైట్ అంటే వన్ ఆఫ్ ది సాంగ్స్లో స్పెషల్ ఎఫెక్ట్ చేసాం. అండ్ ఆ స్పెషల్ ఎఫెక్ట్ గురించి ఇదివరకే చెప్పాను, బట్ it's like a dream come true for me to be in that special effect. మన గ్రేట్ లేట్ ఎన్టీఆర్ గారితో కలిసి ఒక చిన్న డాన్స్ సీక్వెన్స్, 40 సెకండ్ సీక్వెన్స్లో నేను డాన్స్ చేయటం. మన నిజ జీవితంలో ఎన్నో ఫ్యామిలీస్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి, చూసాం, ఫాదర్ అండ్ సన్ ప్రాబ్లమ్స్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎస్పెషలీ హీరో క్యారెక్టర్ ఏంటంటే హీ వాంట్స్ ఎవ్రీబడి టు బీ టుగెదర్. అందరు కలిసి ఉంటే బాగుంటుందని, అదే ఆ హీరో మెయిన్ ఎయిమ్. ఆ ఎయిమ్తో ఏం చేస్తాడో ఈ సినిమాలో
చూడొచ్చు. అండ్ బికాస్ హీ బిలీవ్స్ కలిసి ఉంటే దాంట్లో ఉన్న ఆనందం తప్పకుండా అన్నిటికన్నా గ్రేట్ అనే ఇది హీరో లక్ష్యం, అతని aim. సో అది చాలా చక్కగా వచ్చింది ఈ సినిమాలో. సినిమాలోనే కాకుండా ఐ ఆల్వేస్ బిలీవ్ యూ హ్యావ్ గ్రేటర్ హ్యాపీనెస్ వెన్ యూర్ ఆల్ టుగెదర్. సో లెట్స్ ఆల్ బీ టుగెదర్. I hope you all watch and enjoy our movie. See today and enjoy it. Make it a big success. Thank you. Kalsundamra. కలిసి ఉందాం రండి. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.